జనరల్‌గా ఇటువంటి ఒక వార్ లైక్ ఎన్వైర్న్‌మెంట్ కానీ, వార్ లైక్ సిట్యుయేషన్ గానీ క్రియేట్ అయితే, హ్మ్. ఫస్ట్ మెయిన్ చేసేది లేదంటే లోకల్ గవర్నమెంట్ చేసేది అక్కడున్న సివిలియన్స్‌ని ఇవాక్యుయేట్ చేయటం. ఓకే. ఎందుకంటే మన ఇండియాలో అది ఇండో పాక్ బార్డర్ అయినా, ఇండో బంగ్లాదేశ్ బార్డర్ అయినా, హ్మ్. లేదంటే ఇండో చైనా బార్డర్‌లో అయినా బార్డర్స్‌కి హ్మ్. దగ్గరలో చాలా గ్రామాలుంటాయి. హ్మ్. చాలామంది సివిలియన్స్ అక్కడ నివసిస్తూ ఉంటారు. వాళ్ళ డైలీ లైఫ్‌లో వాళ్ళు ఉంటూ ఉంటారు. హ్మ్. కానీ ఎప్పుడైనా అన్‌ప్రెసిడెంటెడ్ ఒక వార్ లైక్ సిట్యుయేషన్ డెవలప్ అయిందంటే, ఫస్టు ఆ సివిలియన్స్ అనేవాళ్ళు అంటే వాళ్ళు హ్మ్. భయపడతారు. వాళ్ళు కంగారు పడతారు. యాంగ్జైటీకి గురవుతారు. హ్మ్. సో, ఫస్ట్ లోకల్ అడ్మినిస్ట్రేషన్‌తో కోఆర్డినేట్ చేసుకొని, హ్మ్. వాళ్ళని అక్కడి నుండి సేఫర్ జోన్స్‌కి మేము ఇవాక్యుయేట్ చేసేస్తాం. ఓకే. దెన్ ద ఆర్మీ టేక్స్ ఓవర్ అనమాట. కంప్లీట్‌గా. హ్మ్. కంప్లీట్‌గా. హ్మ్. అంటే ఆ ఏరియాని సివిలియన్ ఫ్రీ ఏరియాగా డిక్లేర్ చేస్ చేసిన తర్వాతే మేము హ్మ్. యాక్షన్‌లోకి దిగుతామండి. హ్మ్. సో, అక్కడ సివిలియన్ లైఫ్‌కి మేమిచ్చే ప్రయారిటీ అది. హ్మ్. అంటే ఒక ఆర్మీ వాడు కానీ, ఒక ఫౌజీ ఎవరైతే ఉన్నారో, హ్మ్. తన ప్రాణాల కంటే ఒక సివిలియన్ లైఫ్ హ్మ్. దానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారండి. ఓకే. సో, ఆ విధంగా మేము ఇవాక్యుయేట్ చేసిన తర్వాత దెన్ వి డైవ్ ఇంటూ యాక్షన్. హ్మ్. అంటే ఆ తర్వాత జరగాల్సినవన్నీ అప్పుడు జరుగుతాయి. హ్మ్.